ఆఫ్టర్ లాంగ్ టైం నేను మెహందీ పెడుతున్నా. మా మరదలు మ్యారేజ్ తర్వాత 1.5 year తర్వాత పెడుతున్నా. ఆ వదినకి నెక్స్ట్ డేకి ఏదో చిన్న ఈవెంట్ ఉందంట, ఫంక్షన్ ఉందని చెప్పేసి అంటే నైట్ 9:30కి అట్లా స్టార్ట్ చేసినాం అనమాట. అదేవిధంగా నేను అనుకుంటే ఈ వీడియో షూట్ చేసిన, బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మెహందీని ఒక బిజినెస్ లాగా ఇంట్లోనే ఉండి ఒక బిజినెస్ లాగా ఎలా మార్చుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మంది లేడీస్కి ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది కదా, సో దాంట్లో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఏంటంటే ఈ స్కిల్ మీ దగ్గర ఉంటే మాత్రం, మెహందీ అనేది మీకు పెట్టి వచ్చి ఉంటే మాత్రం, ఇప్పుడు ప్రెసెంట్ దీనికి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్లో అయితే చాలామంది కూడా అంటే మెహందీ పెట్టించుకోవడానికి చాలామంది ఉన్నారు. అంటే చాలా పార్లర్స్లలో ఏంటంటే కానీ దాంట్లో మెహందీ పెట్టే వాళ్ళు లేరు. సో వాళ్ళు కూడా ఏంటంటే ప్రొఫెషనల్గా బయట నుంచి పిలిపించుకుంటారు అనమాట. మెహందీకి పెట్టడం వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. సో మీరు అలా మీకు ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ లాంటిదే అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ మీకు మెహందీ పెట్టడం వచ్చి ఉంటే మాత్రం మీరు ఇంట్లో ఉండే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం ఉండదు, మీ స్కిల్లే మీకు అక్కడ పెట్టుబడి అనమాట. ఈ మెహందీ బిజినెస్ని మంచిగా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ దీంట్లో కీ రోల్ మీరు వెళ్ళాల్సింది బ్యూటీ పార్లర్ వాళ్ళ దగ్గరికి. అంటే అక్కడ మీకు ఇలా ఈ స్కిల్ ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారనమాట. ఎవరైనా క్లయింట్ వాళ్ళ దగ్గరికి మెహందీ పెట్టమని వచ్చినప్పుడు అలాంటి టైంలో మీకు సజెస్ట్ చేస్తారనమాట, మీరు ఇలా పెడతారని చెప్పేసి అట్లా చెప్తారు. ఆ విధంగా కూడా మీకు డిమాండ్ ఉంటుంది. సో మీ స్కిల్కి డిమాండ్ ఉంటుంది. ఇంకా ఎడిషనల్గా మీకు ఎవరిని అప్రోచ్ అయితే ఎక్కువ బెనిఫిట్ అంటే టైలర్లను కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. టైలర్లు కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఒక ఈవెంట్ జరుగుతుంది అన్నప్పుడు 15 days ముందే మనం దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసుకుంటాం కదా. సో ఎక్కువగా ఏంటంటే అక్కడ కూడా వాళ్ళు అంటే ఫంక్షన్ జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు టైలర్లు కూడా మీకు దీంట్లో హెల్ప్ చేస్తారు. ఇంకా దీన్ని ఇంకా మల్టిపుల్గా ఇంకా ఎక్కువ గ్రోత్ తీసుకురావాలి అనుకుంటే మాత్రం లేడీస్ కార్నర్స్, జనరల్గా లేడీస్ కార్నర్స్కి లేడీస్ ఎక్కువ వెళ్తారు కదా. సో అక్కడ కూడా మీకు ఇలా మెహందీ పెట్టడం వచ్చు అని చెప్పేసి ఒక చిన్న బ్యానర్ లాంటిది తయారు చేసుకొని మీరు ఆ షాప్లో పెట్టగలిగితే మాత్రం, అంటే అక్కడ అంత ఈజీగా ఏం పెట్టనియరు, మీరు కూడా ఎంతో కొంత మనీ ఇస్తే వాళ్ళు అట్లా ఛాన్స్ ఇస్తారనమాట. సో అట్లా కూడా మీరు దీన్ని మార్కెట్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ మెహందీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా దీనికి కంప్లీట్గా ఒక వీడియో కావాలి అని నేను ఫుల్ వీడియో ఇంకొకటి అప్లోడ్ చేస్తాను. దీనికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. అది ఏంటంటే ఒకేషనల్ కోర్స్ లాగా ఉంటాయి అన్నమాట. అలాంటి డీటెయిల్స్ నేను అడిషనల్గా కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తాను. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇంట్లో ఉండి లేడీస్ పెద్దగా రిస్క్ తీసుకోకుండా ఒకవేళ ఈ స్కిల్ ఉంటే మాత్రం అదృష్టవంతులనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఏంటంటే సంగీత్, హల్దీ ఇట్లాంటి ఫంక్షన్స్లలో ఏంటంటే 10,000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఒక మెయిన్ క్లయింట్కు ఎడిషనల్గా ఇంకొక 5-6 members కూడా పెట్టించుకుంటారు కదా. సో అట్లా మీకు ఎక్కువ సోర్స్ ఉంటుంది అనమాట. డిమాండ్ అయితే ఉంది. ఇది నేర్చుకుంటే కూడా చాలా హెల్ప్ అయితే ఉంటుంది. ఎస్పెషల్గా ఇది నేను చెప్పేది ఏంటంటే చదువుకునే పిల్లలు మీకు ఈ టైంలో ఏది నేర్చుకున్నా తొందరగా వస్తుంది కాబట్టి దీన్ని ట్రై చేయండి. మన ఛానల్లో నేనేం పెద్ద ప్రో కాదు, మెహందీ ఆర్టిస్ట్ని కూడా కాదు. నాకు ఏదో అట్లా లైట్గా నేను మా అక్కకు పెట్టినా, అసలు నా ఓన్గా పెట్టిన ఈ వీడియో అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.